హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ రాజీ రెసిపీస్. ఇవాళ నీకు బజ్జీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సూపర్ టేస్టీగా అండ్ క్రంచీగా సూపర్గా భలే ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక బనానాని తీసుకొని పైన నేను చూపిస్తున్న విధంగా పొట్టు తీసేసుకోండి. ముందుగా నా వీడియోస్కి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సైడ్స్ని కట్ చేసుకో. ఇప్పుడు ఆ బనానాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. పైన నేను చూపించిన విధంగా డైమండ్ షేప్లో కట్ చేసుకుంటే కొంచెం ముక్కలు పెద్దగా వస్తాయి అన్నమాట. కట్ చేసుకోవాలి. చూపిస్తున్నానా, ఈ మంతం థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకోండి. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన ముక్కలన్నిటిని అందులో వేయండి. కలర్ మారకుండా ఉంటాయన్నమాట. ఇంకో విధంగా కూడా మనం కట్ చేసుకోవచ్చు, ఇంకొంచెం పెద్దగా. పైన నేను చూపిస్తున్నాను కదా, అలాగా కట్ చేసుకోండి. మీకు ఎలాగ వీలైతే అలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే మీకు కారానికి తగ్గట్టు కారం పొడిని యాడ్ చేసుకోండి. దాని తర్వాత వంట సోడా అండ్ వాము కూడా యాడ్ చేసుకోండి. కొన్నిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఫస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉండలు మొత్తం లేకుండా కలుపుకోవాలి. మళ్ళీ యాడ్ చేసుకొని పైన నేను చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా వస్తాయన్నమాట బజ్జీలు. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కడిగేసుకున్న అరటికాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. పిండిలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. పైన నేను చూపిస్తున్నాను కదా, ఒక్కొక్కటిగా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా టర్న్ చేసుకుంటూ నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. అలాగే ప్రాసెస్ని రిపీట్ చేయండి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ అరటికాయ బజ్జీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.